ఫ్రెండ్స్, మనం అమ్మవారి టెంపుల్కి పోవాలంటే భద్రకాళి అమ్మవారి టెంపుల్కి పోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి చక్కగా పోతే అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఇదంతా సుమారుగా నడచాల ఫ్రెండ్స్. ట్రాఫిక్ జామ్ చూశారు కదా, ఆ పక్క నుండి ఈ పక్క దాటుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా మీరు అందరూ దాటేస్తారా అని ఈ టెంపుల్ని కొంచెం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంటేను మనం ఏదైనా ఆటో అంటే అక్కడ నడమేదలే దింపేస్తారు, ఆపోజిట్ గుడికి ఆపోజిట్. అక్కడి నుండి కానీ మనం కొంచెం లోపలికి నడవాల్సి ఉంటుంది. దాదాపు అంటే 1 కిలోమీటర్ పైగానే ఉంటుంది. గుడి దగ్గర పోయిన తర్వాత మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి సర్కిల్ వస్తుంది. ఆ తోరణం మీరు అమ్మవారిది చూశారు కదా, ఇలా చక్కగా వెళ్ళాలి, కానీ ఎక్కడే కానీ తిప్పుకోకండి. మీకు ఎదురుగ్గా కనపడిస్తున్న గోపురాలు అయ్యప్ప స్వామి టెంపుల్. అది అయ్యప్ప స్వామి టెంపుల్ దాటుకొని అది ముందుకంగా వెళ్ళాలి. కనపడుతుంది చూడండి అమ్మవారిది. ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు, గుడి క్లోజ్లో ఉంది. అమ్మవారి టెంపుల్ ద్వారం ఇది, ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. రాండి పదం చూద్దాం అమ్మవారి టెంపుల్ని. హాయ్ ఫ్రెండ్స్, అమ్మవారిని ఆజ్ఞ ఉంటేనే అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందంటారు. ఇది పక్కాగా 100% అమ్మవారిని ఆజ్ఞ వల్లనే మేము అమ్మవారిని దర్శనం చేసుకున్నానని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఎందుకు నేను నమ్ముతున్నా అంటే, యాక్చువల్గా అయితే ఈ టెంపుల్కి రావాలని మేము అనుకోకుండా ఈ టెంపుల్కి రావడం జరిగింది. అందుకని మేము పూర్తిగా నమ్మడం జరుగుతోంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా చెరువు. ఒకప్పుడైతే ఇక్కడ కలకల నీళ్ళు ఒకప్పుడు ఉండేటివి. ఇక్కడ ఈ నీళ్ళను చూడడానికి, ఇక్కడ టెంపుల్ చూడడానికి చాలామంది కానీ వస్తున్నవాళ్ళు. ఇక్కడ టైంపాస్ చేయడానికి కానీ, అక్కడ అమ్మవారిని దర్శిస్తే అనుకునే కోరికలు తీరుతాయని చాలామంది అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రశాంతంగా మైండ్ ఉంటుంది. ఇక్కడ గోశాల కానీ ఆవులది ఉంది. ఇక్కడ ఎవరైనా కానీ ఇక్కడ మేతకి కానీ గోశాలకి డొనేషన్ కానీ చేయాలనుకునేవారు. భద్రకాళి అమ్మవారి టెంపుల్ వచ్చి ఇక్కడ చెరువుకట్ట పైన ఉంటుంది. చాలామందిగా ఇక్కడికి టెంపుల్కి స్వామిని అమ్మవారిని దర్శనం కోసం వస్తుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ, శివుడు పార్వతుల విగ్రహాలు కానీ ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అన్ని దేవుళ్ళని ఇక్కడ చూడడం, దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కానీ ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అక్కడ చాలామంది రావడం. భద్రకాళి అమ్మవారిని చూడండి, దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరూ స్వామిని దర్శనం చేసుకోండి. అమ్మవారు మనకు కనపడిస్తున్నారు. 9 అడుగుల హైటు ఉండడం జరుగుతుంది అమ్మవారు. ప్రతి ఒక్కరూ స్వామిని దర్శనం చేసుకోండి అమ్మవారిని. ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి టెంపుల్ గురించి మరిన్ని వీడియోస్ మీ అందరి కోసం వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ఇక్కడ చూడండి, అమ్మవారికి అర్పించిన చీరలన్నీ కానీ భక్తులు ఎవరైనా కానీ కొనుక్కునేవారు కొనుక్కోవచ్చు. అమ్మవారికి ఇక్కడ స్వామికి పూజలో పెట్టిన చీరలన్నీ ఇవన్నీను ఎవరైనా కొనుక్కునేవారు కొనుక్కోవచ్చు. ఇక్కడ చీరలు అనేది చీరల మీద రేట్లు వేసింటారు. ఆ రేట్లను బట్టి మీకు నచ్చిన చీర అనేది స్వామిని
పూజలో ఉండడం జరిగింటుంది ఈ చీరలను. నేను ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి చాలామంది ముత్తైదులు తీసుకుంటుంటారు. ఆ చీరలు కొనుక్కునే వల్ల చాలా మంచి జరుగుతుందని భక్తులు నమ్మకంతో ఇక్కడ చీరలన్నీ తీసుకెళ్తుంటారు. ఆడవారు కానీ వాళ్ళందరూ కానీ ఇక్కడికి వచ్చిన వారు స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వచ్చిన లేడీస్లు ముత్తైదులు ఇక్కడ కొనుక్కుంటుంటారు చీరలను. నేను ఇక్కడ చూడండి, గుడి ముందర ఇదంతా కానీ కూర్చోడానికి ఆ ప్లేస్ ఉండడం జరిగింది. ఇక్కడ ఇక్కడ మనం అందరము టైంపాస్ కొంత తిరగాల కట్ట మీద అనుకునే వాళ్ళు, చెరువు చూడాలనుకునే వాళ్ళకి కానీ గుడి వెనకల నుండి కానీ ఆ చెరువు కట్టు మీదుగా వెళ్ళడం జరుగుతుంది. ఇది కానీ మీకు ఈ వీడియో కానీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ శివుడు పార్వతి టెంపుల్ చూడండి, అది ఉంది. ఇక్కడ మనం కొండ ప్రాంతం దగ్గరికి ఇక్కడ డైరెక్ట్ కానీ కార్లు కానీ రావచ్చు. ముందరికి ఇట్లా ఇటువైపు వెళ్తాను మీకు ముందు అంతా చూపించడం జరుగుతుంది. చూడండి, ఇటువైపు చూస్తే అక్కడ కార్లు పార్కింగ్ అని ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గానే పైకి రావచ్చు. అక్కడికి పోయి కానీ మీకు వీడియో తీయడం జరిగింది. అక్కడి నుండి నేను బ్యాక్స్ వచ్చేస్తున్నాను. ఇక్కడ కట్ట పైన ప్రశాంతంగా స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామి ప్రసాదం తీసుకొని ఇక్కడ పిల్లలతోనూ సందడిగా రెండుసేపు టైంపాస్ చేయడానికి, ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చోవడానికి కానీ ఇక్కడ చైర్స్ వేసుకుంటూ ఆ చెరువు కల్లా నీటి ఒకప్పుడు ఉండేటివి, ఇప్పుడు లేవు. మేము అక్కడ కూర్చొని ఏకాంతంగా వాళ్ళు వచ్చిన భక్తులు ఆ ప్రసాదాలు తినుకుంటూ అక్కడ నీటి చూసుకుంటూ టైంపాస్ చేయడానికి, వాళ్ళు ఏకాంతంగా ఉండడానికి కోసానికి ఇక్కడంతా కానీ చైర్స్ కానీ మాదిరి కట్టడం జరిగింది. ఒక పార్క్ లాగా